తమ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం కొనసాగించి ఉంటే రైతులకు మంచి జరిగేదన్నారు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ వ్యవస్థలు లేకనే తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. మాపై విష ప్రచారం చేస్తూనే అబద్ధాలు, మోసాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. లిక్క స్కామ్ అన్నారు. ఇప్పటి వరకు ఏమైనా తేలిందా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సిట్ పాటించడం లేదన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైసీపీపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తీరును ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఆ రోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్, వాళ్ళ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద జంతువులకు కలిపారని అన్నాడు, ఆ రోజే దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనేది మొదలు పెడుతున్నారనేది అర్థమైంది. మా దిశగా మా వైపు అడుగులు వేయాలనుకుంటున్నారని అర్థమైంది. అయితే జంతువులకు అనేసరికి మరీ తన మీదే సీరియస్ ఇది వచ్చేసరికి దాని నుంచి పక్కకు తప్పుకొని ఇప్పుడు వేరే వెజిటబుల్ కల్తీనో, పామ్ ఆయిల్ కల్తీనో మొత్తం మీద అడల్టరేటెడ్ అనే దానికి తీసుకొస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే వాళ్ళు దాంట్లో ఈ మధ్య కాలంలో పత్రికల్లో వస్తుంది. అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో బయటకు తెలియట్లా. ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లన్నీ వస్తున్నాయి. A1 నుంచి A40 వరకు ఎంతవరకు చేసేస్తుంది. దగ్గర రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి. అన్ని కలిపి ఒకటే పామ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ 1924 మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ అయి ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం, విష ప్రచారం అనేది ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం భయంకరంగా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోరినప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈ రోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచ్యుయేట్ చేస్తూ వచ్చినాడు. ఫర్ ది నారో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీని ఫర్ ది నారో రీజన్ ఒక తనకు చెప్పడానికి 18 నెలల కాలంలో నేను పాలన చేశాను చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక ఘనకార్యం కానీ మంచి స్కీమ్ కానీ ఏది లేకపోవడం, ప్లస్ చెప్పినవన్నీ ఇచ్చిన అబద్ధ హామీలన్నీ గాలిలో తుంగలో తొక్కేసి ఆ రోజే మోసం చేయడం, వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ వైపు టార్గెట్ వైఎస్ఆర్సీపీ. నేమిట్ లిక్కర్ స్కామ్ అని వాళ్ళు పేరు పెట్టిందైనా, అలాగే ఈ లడ్డు అన్న, ఇప్పుడు పరకామణి అనే ఇంకోటి తీసుకున్నా, వాళ్ళ హయాంలో మొదలై వాళ్ళు ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా కల్తీ మద్యం ఏదైతే తయారు చేస్తున్నారు ఫ్యాక్టరీలు పెట్టి, అది బయటపడితే దాన్ని కూడా తెచ్చి మా మెడకు చుట్టాలని చూసిన, వీటన్నిటి వెనక ఒక్కటే ఏదంటే తన తప్పులు, తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం, అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో ఇరికించడం. దీనికి బేసు ఒక్కటే ఆయన కనుక్కున్నది ఏదంటే కన్ఫెషను, కాన్స్పిరసీ. ఈ రెండు వీటి మీద ఎవరో ఒకరిని తీసుకురావడం, కన్ఫెషన్ అని రాయించడం, లేదు కాన్స్పిరసీ థియరీ తీసుకురావడం, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారనడం, ముందు దాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం, ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడం. న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని. సో ఆయన ఒక దెబ్బకు 2 పిట్టలన్నట్టు తను మా మీద కక్ష సాధింపు తీర్చుకుంటున్నారు. ఇంకోవైపు మోసాలు, అబద్ధాలు చెప్పినవి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ప్రజల్లో విష ప్రచారము అవి బాగా విపరీతంగా చేస్తున్నారు. అందులో భాగంగానే లడ్డూది కూడా జరుగుతుంది. ఆక్వా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ శిక్షణ నందివాడ మండలంలో ప్రారంభం కావటం సంతోషకరమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హర్షం వ్యక్తం చేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకుని దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యాధునిక ఆక్వా పద్ధతులపై రైతులకు శిక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ ప్రాజెక్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే నెక్స్ట్ ఆక్వా శిక్షణపై నందివాడ మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని నందివాడ, తుమ్మలపల్లి, వన్నెనపూడి గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే రాము ఫిషరీస్ పాల్గొని నూతన పద్ధతుల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన సభల్లో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడారు. దేశంలోనే తొలిసారి ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ ప్రాజెక్టులో నెక్స్ట్ ఆక్వా శిక్షణకు నందివాడ మండలంలోని అరిపురాల, రామాపురం, పుట్టగుంట, నందివాడ, తుమ్మలపల్లి గ్రామాలు తొలి ఫేజ్ లో ఎంపిక అయ్యాయన్నారు. ఈ శిక్షణ ద్వారా రైతాంగానికి గుర్తింపు సర్టిఫికేట్ అందుతుందని, తద్వారా ఆక్వా ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే కాక అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. హెషరీస్ వద్ద నుండి మేత కొనుగోలు, సాగు ప్రక్రియలో ప్రతి అంశాన్ని నిపుణులు పర్యవేక్షిస్తారన్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన వారికి వచ్చే యూనిట్ ఐడీల ద్వారా రైతులకు అనేక రాయితీల్లో వెసులుబాటు, సులభంగా రుణాలు పొందవచ్చునన్నారు. రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా అనేక ప్రాజెక్టులు కూడా మండలానికి వస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. కాబట్టి ఇది
ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉంటుంది. ఏం తింటున్నాం అనేది మనకి తెలుసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎట్లా పండింది అనేది తెలుసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు మనకి అల్టిమేటం ఉంది ఫ్రమ్ యుఎస్ గవర్నమెంట్ నుంచి అయితే కనుక వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నుంచి సర్టిఫికేషన్ లేకుండా ఇక్కడి నుంచి కొనమని చెప్పేసి చెప్పడం జరిగింది. యూరోప్ వాళ్ళు ఆల్రెడీ ఆపేశారు. యూరోప్ వాళ్ళు ఆల్రెడీ ముందే ఆపేశారు యూరోప్లో కొనడానికి. కానీ లోకేష్ గారికి చొరవ తీసుకుని, లోకేష్ బాబు చొరవ తీసుకుని ప్రతి ఒక్కరికి దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయించుకుని వచ్చారు. మనకి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ దాకా మనకి అవకాశం ఉంది. ఈ లోపు సెప్టెంబర్ లోపు మనకి ఇది రావాలంటే సర్టిఫికేషన్ మన డిసెంబర్లో మనకి ప్రతి దీనికి ఈ డిసెంబర్లో అప్సరా లైసెన్స్ వస్తేనే మనం నిజంగా, ఎందుకంటే ఈ పంట మొత్తాన్ని ట్రాకింగ్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఉంది కాబట్టి ఈ సెప్టెంబర్కి మనం డెడ్ లైన్ మీట్ అవ్వగలం. అందుకని ఈ డిసెంబర్ కూడా మనకి కరెక్ట్గా 5వ తారీఖు టార్గెట్ పెట్టుకున్నాం. ఎస్పెషల్లీ మీ 6 గ్రామాలు, ఈ 6 గ్రామాల్లోనూ ప్రతి ఎకరా కూడా మనకి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ గా పనిచేయాలి, కూడా దీన్ని సహకరించాలి, ఇమీడియట్ గా చేయాలి. దీనివల్ల మనకి అత్యంత లాభకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 6 గ్రామాలు అయిపోయిన తర్వాత మండలం మొత్తం కూడా మనం వెంటనే ఈ ప్రాజెక్ట్ ని అమలు చేస్తాం, సర్టిఫికేషన్ ప్రాసెస్ ని. ఈ మండలం అప్పుడు నెంబర్ 1, నిజంగా మనం నెంబర్ 1 అని చెప్పేసి ధైర్యంగా ఎవరికైనా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉంటాయి. ఓకే, మనం ఎన్ని ఎకరాలు వేసాం, ఎంత చెరువులు వచ్చినాయి, అంటే ఎంత మన ప్రోడక్ట్ బయట తీసాం, ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంటుంది. అది కూడా విత్ సర్టిఫైడ్ ప్రాసెస్ లో ఉంటుంది. కాబట్టి మనం నెంబర్ 1 అయ్యే ప్రాసెస్ దాంట్లో ఉంటుంది. దీనివల్ల ప్రతి ఒక్కరికి లాభం ఎప్పుడైనా కానీ. సో ఈ రైతులందరూ ఇది గమనించుకుని ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలి, ఇమ్మీడియట్ గా జరగడానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా పార్టీని పునర్నిర్మాణం చేసే కార్యక్రమాన్ని సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్ద నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రరత్న భవన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో సంఘటన్ సృజన్ అభియాన్ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీరజ్ డాంగి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కార్యకర్తలు, నాయకులు ప్రజల నుండి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేసి పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్ కొరివి వినయ్ కుమార్, గంటా అంజిబాబు, జేఎస్ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. Following the recent AICC session held in Ahmedabad this year, संगठन सृजन अभियान का जो लक्ष्य है उस पर भी मैं प्रकाश डालना चाहूँगा. This initiative, संगठन सृजन अभियान, is about building a more stronger, more accountable, people-connected party structure starting from the district Congress committees. The objective of this abhiyan is to strengthen the district Congress committees by reforming. DCC presidents are identified, appointed, empowered, held accountable. We are moving from a symbolic leadership to a committed, functional leadership that will work shoulder to shoulder with the cadre at the district level and at the grassroots. इस अभियान का मकसद जो है, प्रमुख उद्देश्य जिला कांग्रेस कमेटियों को सुदृढ़ बनाना, जिनके लिए डीसीसी अध्यक्षों का चयन जो है और उनकी नियुक्ति, उनके सशक्तिकरण और उनकी जवाबदेही को तय करने के लिए एक नया रूप जिला कांग्रेस को प्रदान किया जाए. और ये बदलाव जो है, ये प्रतिभात्मक को आगे ले जाने के लिए ऐसे नेतृत्व को जो सक्रिय हो, प्रतिबद्ध हो और जो कार्यकर्ताओं के साथ में कंधे से कंधा मिला करके जिला कांग्रेस कमेटियों को जमीनी स्तर पर मजबूती प्रदान कर सके.
పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని చింతూరు, రంపచోడవరం, పోలవరం రెవెన్యూ డివిజన్లు కలిపి ప్రత్యేక గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. జిల్లాలు, మండలాల సరిహద్దుల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొత్తగా 2 కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చింతూరు, రంపచోడవరం, పోలవరం ప్రాంతాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఉన్న చింతూరు, రంపచోడవరం డివిజన్లు తూర్పుగోదావరి జిల్లాల్లో కలపాలనుకోవటం సరైంది కాదు. ఈ 3 డివిజన్లు ఆదివాసీ మెజార్టీ ప్రాంతమే కాదు, పోలవరం మునక ప్రాంతం కూడా దీర్ఘకాలంగా కొనసాగే ప్రత్యేక సమస్యలున్నాయి. పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని చింతూరు, రంపచోడవరం, పోలవరం రెవెన్యూ డివిజన్లు కలిపి ప్రత్యేక గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. జిల్లాలు, మండలాల సరిహద్దుల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొత్తగా 2 కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చింతూరు, రంపచోడవరం, పోలవరం ప్రాంతాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఉన్న చింతూరు, రంపచోడవరం డివిజన్లు తూర్పుగోదావరి జిల్లాల్లో కలపాలనుకోవటం సరైంది కాదు. ఈ 3 డివిజన్లు ఆదివాసీ మెజార్టీ ప్రాంతమే కాదు, పోలవరం మునక ప్రాంతం కూడా దీర్ఘకాలంగా కొనసాగే ప్రత్యేక సమస్యలున్నాయి. పరకామణి కేసులో సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు, రిటైర్డ్ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేశారు. సతీష్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ నాయకులంతా కలిసి సిఐ సతీష్ కుమార్ కి అంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు, రిటైర్డ్ డిఎన్పీ అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సిఐ సతీష్ కుమార్ హత్యపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలన్నారు. పరకామణి ఘటనలో బలహీన వర్గానికి సంబంధించిన సతీష్ హత్యపై ప్రభుత్వం స్పందించిన తీరును తప్పుపట్టారు. త్వరలోనే డీజీపీని కలిసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతామన్నారు. న్యాయ విచారణ జరిపి సతీష్ కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు లంకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి సతీష్ గారు చనిపోయి దాదాపు 11 రోజులు అవుతా ఉంది. ఇంతవరకు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య చేశారా అనేటువంటి అంశాలని ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు ఎందుకు మీమాంస లెక్కిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. పుణ్యక్షేత్రమైనటువంటి పరకామణి దేవాలయంలో ఈ యొక్క డబ్బులు లెక్కేసేటువంటి కార్యక్రమంలో ఒక వ్యక్తి, రవి అనేటువంటి వ్యక్తి, ఆ స్వామివారి యొక్క నాణ్యాలు కానీ మరి బిస్కెట్లో కానీ రకరకాల లెక్కించే క్రమంలో ఆ యొక్క వ్యక్తి దొంగిలించడం జరిగిందనేది టీవీల ద్వారా, సీసీ ఫుటేజ్ ద్వారా ఈ యొక్క సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి తెలియజేయటం కూడా జరిగినప్పుడు ఆ వ్యక్తి ద్వారా దానిలో ఆ కేసులో అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. ఆ కేసులో ఇతను ప్రముఖమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనందరికి కూడా తెలుసు. ఆ రవి అనేటువంటి వ్యక్తి ద్వారా దాదాపు 14 కోట్ల రూపాయల్ని ఆ దేవస్థానానికి గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చిత్రీకరించడం జరిగింది. నేను గతంలో టీటీడీలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశాను. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే అక్కడ డిఎస్పీ ర్యాంక్, అది బిఎండ్ఎస్ఓ అంటారు. ఇప్పుడు ఇతను, ఈ సతీష్ కుమార్, నేను పనిచేస్తున్న టైంలోనే ఎస్ఐగా ఉన్నాడు. ఎస్ఐని విఐ అంటారు, అంటే విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. చాలా సౌమ్యుడు, స్నేహశీలి, అసలు నాన్ కాంట్రవర్షియల్గా ఉండేటటువంటి వ్యక్తి. ఎప్పుడు ఇతని యొక్క ఆ సౌమ్యత్వానికి ఇతనిని స్వామివారి యొక్క గర్భాలయంలోనే ఇతను డ్యూటీ చేయించేవాళ్ళు. అంత గొప్ప మనిషి ఈ సతీష్ కుమార్. ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి వచ్చేటటువంటి కానుకలు ఆ హుండీలో వివిధ రకాలుగా ఉంటాయి. అవి నాణ్యాలు కావచ్చు, లేకపోతే ఆ నోట్లు కావచ్చు, లేకపోతే బంగారం, వెండి, అలాగే ఈ యొక్క డైమండ్స్, ఇట్లాంటి కొంతమంది గుర్తింపుగా నోటెడ్ నమోదు చేయించుకుని ఇస్తారు. కొంతమంది హుండీలో తెలియకుండా ఉండడం కోసం చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి ప్రక్రియలో భాగంగా మనకి ఈ పరకామణి అనేటటువంటి ఒక ప్రక్రియ మనకి జరుగుతూ ఉంటుంది. ఆ పరకామణి ప్రక్రియలో మరి ఇతను పరకామణి ఏవిఎస్, అంటే ఇతను నా దగ్గర ఉన్నప్పుడు ఎస్ఐగా ఉన్నాడు, కానీ విఐగా ఉన్నాడు. తర్వాత కాలంలో ఇతను సిఐగా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏవిఎస్ఓ,
అంటే సిఐని అక్కడ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటారు, ఏవిఎస్ఓగా పరకామణి యొక్క విధుల్ని ఇతను సూపర్వైజ్ చేయటం ఇతని యొక్క ఇది. ఆ విధుల్లో భాగంగా అక్కడ ఆ పరకామణికి వచ్చేటటువంటి మనుషులు వస్తారు జనరల్గా. మనందరికీ మీ అందరికి కూడా తెలుసు, ఇది ఆల్రెడీ 11 రోజుల నుంచి నడుగుతున్న సబ్జెక్టు, అలాగే 2 సంవత్సరాల నుంచి కూడా నడుగుతున్నటువంటి సబ్జెక్ట్ ఇది. దీంట్లో ఆ పరకామణిలో సివి రవికుమార్ అనేటటువంటి వ్యక్తి ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఒక మఠం, ఆ మఠానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ పరకామణిలో పాల్గొంటూ, అంటే ఆ మఠం పేరు ఎందుకు చెప్పట్లేదంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుద్దని చెప్పేసి ఆల్రెడీ మీకు అందరికీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. సరే, ఆ మఠానికి సంబంధించినటువంటి ఈ సివి రవికుమారు అక్కడ దగ్గరగా $1100 ఉన్నటువంటి నోట్లని అతను దొంగిలించడం జరిగింది. అంటే సుమారుగా 90 లక్షలు. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత దాన్ని లోకల్, అది జనరల్గా టీటీడీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఈ మన లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అనేటువంటి మన తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ డిమాండ్ చేశారు. ఈ నెల 28న ఎస్ఎఫ్ఐ విద్యార్థి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో పెద్ద ఎత్తున విద్యార్థి పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 21న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి సంఘ నాయకులతో చర్చించారని, తమ తరపున 11 డిమాండ్లను పెట్టగా వాటిలో కేవలం 2ని పరిష్కరించగలిగామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థి లోకానికి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే అంతవరకు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం ఈ నెల 28న జరిగే విద్యార్థి పోరు కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ డిమాండ్ చేశారు. ఈ నెల 28న ఎస్ఎఫ్ఐ విద్యార్థి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో పెద్ద ఎత్తున విద్యార్థి పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 21న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి సంఘ నాయకులతో చర్చించారని, తమ తరపున 11 డిమాండ్లను పెట్టగా వాటిలో కేవలం 2ని పరిష్కరించగలిగామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థి లోకానికి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే అంతవరకు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం ఈ నెల 28న జరిగే విద్యార్థి పోరు కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో విద్యార్థి పోరు కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ నెల 21వ తేదీన ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏఐఎస్ఎఫ్ నాయకులతో పాటు ఇతర విద్యార్థి సంఘ నాయకులను కూడా 21వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకి చర్చలు పిలవడం జరిగింది. దాదాపు ఈ చర్చలు 1.5 గంటల పాటు జరిగాయి. 11 డిమాండ్లతో పూర్తి అఖిలపక్ష విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముందు పెట్టడం జరిగింది. వారు కేవలం 3-4 డిమాండ్లు మాత్రమే పరిష్కరించగలము, మిగతా మేము పరిష్కరించలేమని చెప్పని స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం మీడియా ద్వారా నారా లోకేష్ గారికి, మీరు పరిష్కరించమాకండి, మేము వాటి వరకు పోరాడతామని చెప్పని పరిష్కరించేంత వరకు ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మీరు ఆగస్టు 16న 2023వ సంవత్సరంలో మీ యుగలం పాదయాత్రలో హామీ ఇచ్చారు మంగళగిరిలో, మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాము, ఈ జీవోని జగన్మోహన్ రెడ్డి తెచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకుంటా ఉన్నాడు, మేము అమ్ముకోమని చెప్పారు. కానీ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి రద్దు చేయకపోవడమే కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక పేరుని తీసుకొచ్చి పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దీనివల్ల రాష్ట్రంలో పూర్తిగా విద్యార్థులు మోసపోతూ ఉన్నారు. జిల్లాల వారీగా విద్యార్థుల యొక్క సమస్యలపైన వారి పరిష్కారం మేరకు వాటిని కనుగొని ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని నవంబర్ 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్త విద్యార్థి పోరుకు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర సమితి పిలుపునియడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ ప్రాథమిక దశలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో ఈ వసతి గృహాలకు ఈ ప్రభుత్వం లేదా గత ప్రభుత్వాలు ఏవైనా 22 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఒకే వార్డును 2-3 వసతి గృహాలకు ఇన్ఛార్జీలు ఉండడం వల్ల పర్యవేక్షణ కరువైంది. విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారు. లేకపోతే పౌష్టికాహార లోపం వల్ల
విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నాయి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కరువు అవుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఇవాళ విద్యారంగంలోని ప్రాథమిక విలువలు కొరవడతా ఉన్నాయి, అటకెక్కుతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండడం వల్ల ఒకే టీచరు తెలుగు చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి, హిందీ చెప్పాలి, లెక్కలు చెప్పాలి, సోషల్ సైన్స్ చెప్పాలి. ఈ నెల 28, 29 తేదీలో రాజమహేంద్రవరంలో పీడీఎస్యు రాష్ట్ర 24వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ తెలిపారు. ఈ సభల్లో ప్రధానంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా పాలసీ విధానాలపై చర్చించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులను, నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కుంటి సాకులు చెప్తుందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీల వసతి గృహాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో నిరుద్యోగ విద్యార్థుల సమస్యలపై చర్చించి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు. ఈ నెల 28, 29 తేదీలో రాజమహేంద్రవరంలో పీడీఎస్యు రాష్ట్ర 24వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ తెలిపారు. ఈ సభల్లో ప్రధానంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా పాలసీ విధానాలపై చర్చించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులను, నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కుంటి సాకులు చెప్తుందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీల వసతి గృహాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో నిరుద్యోగ విద్యార్థుల సమస్యలపై చర్చించి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు. ప్రధానంగా ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో చేసినటువంటి పోరాటాల కృషి, అట్లాగే భవిష్యత్తు ఉద్యమాలకు సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కానీ విద్యని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఖాళీల భర్తీని చేస్తామని చెప్పేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పని ప్రకటించారు. మెగా డిఎస్సి అన్నారు. ఆ డిఎస్సిలో కూడా ప్రమాణాలు పాటించలేదు, రిజర్వేషన్ అంశాలు పాటించలేదు. చాలామంది నిరుద్యోగులు ఈ డిఎస్సి ద్వారా చాలా అవినీతికి, అక్రమాలకి కూరుకుపోయినాయి అని చెప్పేసి కోర్టులు కూడా వెళ్ళటం జరిగింది. దాదాపుగా ఈ రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఖాళీలు కూడా 50,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే 16,000 పోస్టులు మాత్రమే తీశారు. అందులో కూడా 15,000 మాత్రమే రిక్రూట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఎయిడెడ్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో వేల సంఖ్యలో లెక్చరర్ పోస్టులు ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయట్లేదు. విద్యారంగానికి పోని నిధులు కేటాయిస్తున్నారని అంటే అవి కూడా నామమాత్రంగా కేటాయిస్తూ మరొక వైపు ఎస్ఆర్ యూనివర్సిటీకి, విట్ యూనివర్సిటీకి వేల ఎకరాల భూములు రాజధానిలో ఇస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. మరొక వైపు విద్యారంగాన్ని సంస్కరిస్తాము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు విద్య కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది, కృషి చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం 6,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని ఎందుకు బకాయిలు విడుదల చేయట్లేదు, అలాగే స్కాలర్షిప్లు ఎందుకు విడుదల చేయట్లేదు, ఈరోజు సంక్షేమ హాస్టల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్ళు ఈరోజు ఎందుకు సమస్యల వలయంలో చిక్కుపోతూ ఉన్నాయి, ఈ అన్ని అంశాలని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మరి ఈ అన్నిటికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. విద్యారంగానికి కూడా బడ్జెట్లు కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. ఈ అన్ని అంశాలని కూడా రేపు మహాసభల్లో చర్చించి ఒక కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంఎస్ఆర్ డెవలపర్స్ కి చెందిన మాధవరపు శ్రీనివాసరావు నమ్మించి మోసం చేశారని అతని భాగస్వాములు దేవిరెడ్డి శంకర్రావు, కొండారెడ్డి, అమరేందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చదువు రాకపోవడంతో అతని పేరు మీద ఆర్థిక లావాదేవీలు, ల్యాండ్ రిజిస్ట్రేషన్లు జరిపామని, ఇప్పుడు తమకు రావాల్సిన వాటా డబ్బులను అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టడంతో పాటు రాజకీయ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు, ప్రభుత్వం తమను ఆదుకొని న్యాయం చేయాలని కోరారు.
సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలోని ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంలో దేవిరెడ్డి శంకర్రావు విలేకరులతో మాట్లాడుతూ మాధవరపు శ్రీనివాసరావు మరో ముగ్గురితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించామని చెప్పారు. ఎంఎస్ఆర్ డెవలపర్స్ కి చెందిన మాధవరపు శ్రీనివాసరావుతో తన దురాశతో మోసానికి పాల్పడ్డారని చెప్పారు. దాదాపుగా 8.5 కోట్ల రూపాయలు తమకు ఆయన వద్ద నుంచి రావాల్సి ఉన్నాయని పేర్కొన్నారు. తమకు చదువు రాదని, అకౌంట్స్ తెలియదని, మా డబ్బులని పెట్టుబడిగా పెట్టి అతనితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశామని, తమకు రావాల్సిన వాటా ఇవ్వకపోగా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని దోచుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. లాభం తమకు వద్దని, మా పెట్టుబడి సొమ్ము ఇవ్వమని అడుగుతుంటే తిరిగి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని చెప్పారు. ఉన్న స్థలాన్ని అగ్రిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తానని, మిగిలింది నగదు రూపంలో చెల్లిస్తానని హామీ ఇచ్చాడని, కానీ ఆ సమయం వచ్చేసరికి పూర్తిగా అడ్డం తిరుగుతున్నాడని వారు వాపోయారు. అతను చెల్లిస్తానని హామీ ఇచ్చిన ధ్రువపత్రాలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. డబ్బులు, స్థలం గురించి అడిగితే చంపేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. అతని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందన్నారు. తమను ఇంతగా నమ్మించి మోసం చేసిన మాధవరపు శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరొక భాగస్వామి మాట్లాడుతూ మాధవరపు శ్రీనివాసరావుది మొదటి నుంచి క్రిమినల్ మైండ్ అని, అది గ్రహించి ఎప్పటికప్పుడు జాగ్రత్త పడినా 8 కోట్లకు మోసపోల్సి వచ్చిందన్నారు. అప్పులు చేసి వ్యాపారంలోకి దిగామని, ఇతడు మోసం చేయడంతో వాటిని తిరిగి చెల్లించలేక బయట చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎంఎస్ఆర్ డెవలపర్స్లో మేము పార్ట్నర్లుగా ఉన్నాం. మాధవరపు శ్రీనివాసరావు, అమరేంద్ర గారు, రెడ్డి గారు, దేవిరెడ్డి శంకర్రావు అని నలుగురు పార్ట్నర్లుగా మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి చేసి తనನ್ನು నమ్మి మేము డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ డబ్బులన్నీ పెట్టుబడి పెట్టిన తర్వాత నన్ను ఒక్కడనే చేసుకోమన్నారు సిద్ధాంత్ గారు. నేను ఒక్కడనే చేసుకుంటానని చెప్పేసి అని అన్నాడు. అనిన తర్వాత మేము పెట్టిన డబ్బుల వరకు మాకు ఇచ్చేసేయండి, లాభాలు మాకేం వద్దు. ఇప్పుడు ఉన్న ల్యాండ్లు ఉన్నాయి, అంబాపురం కానీ నయనవరం కానీ, అవన్నీ లాభాలు మాకు వద్దు, నేను పెట్టిన డబ్బుల వరకు ఇవ్వండి అంటే సరే అన్నారు. నేను చదువు లేకపోవడం వల్ల తనకి మేము అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద పెట్టాం. నాకు పూర్తిగా చదువు లేదు, ఈ సంతకాలు అవన్నీ పెట్టాలంటే నా వల్ల కాదని చెప్పి ఆయన పేరు పెట్టాను. నేను పెట్టడం వల్ల ఈరోజు నాకు డబ్బులు ఇవ్వకపోయి నన్ను చంపుతాను అంటున్నాడు. నేను డబ్బులు కాదు, నేను చంపేస్తాను బాబు, నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు, తప్పుడు కేసులన్నీ పెడుతున్నాడు. దీనికి సాక్ష్యం ఆ పక్కన డ్రైవర్ ఉన్నాడండి, రమేష్ ఆయన పేరు. ఆ డ్రైవర్ కూడా తెలుసు నన్ను చంపుతానన్న మాట ఆయన తెలుసు. కాకపోతే నేను ఎందుకు కేసు పెట్టదంటే వీళ్ళు ఒప్పుకోరు, నేను అనలేదంటారని నేను స్టేషన్కి వెళ్ళా. ఆయన అక్రమ కేసులు పెట్టేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను హార్ట్ పేషెంట్, చాలా ఇబ్బంది పెడుతున్నాను. నేను అప్పులో అందరూ నా ఇంటికి వచ్చి ఇవ్వండి అగ్రిమెంట్ పేపర్, నాకు 61.3 అగ్రిమెంట్ ఇచ్చి ఈ రోజు నాకు కాదు, నేను ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. దీన్ని ఏం చేస్తున్నాడంటే రాజకీయంగా పులుతున్నాడు ఆయన. నన్ను అది ఇది అంటున్నారని చెప్పేసి రాజకీయంగా పొలవడం కరెక్ట్ కాదు. నేను ఏ పార్టీకి సంబంధించినట్టు కాదు, నేను వ్యాపారస్తుండి. నన్ను ఉపయోగించుకొని డబ్బు మొత్తం బయట అప్పులు తీసుకొచ్చాండి. 1,65,00,000 నేను బ్యాంకు నుంచి కూడా లోన్ తీసుకొచ్చాను సార్. 1,65,00,000 ఇతను కొట్టిన పేమెంట్లు మొత్తం ఇవ్వండి. ఇతను కొట్టిన పేమెంట్లు కానీ అవన్నీ ఆయన అకౌంట్లోకి వెళ్ళినాయి మొత్తం. ఈ రోజు కాదంటున్నాడు, ఇన్ని ప్రూఫ్లు ఉన్నా సరే కాదంటున్నాడు. నాకు ఇవ్వాల్సిన డబ్బులకి అగ్రిమెంట్ ఇచ్చాడు. అంబాపురం 61.3 అగ్రిమెంట్ ఇచ్చింది నాకు ఇచ్చి ఆయన చుట్టూ ప్రారీ కట్టేసి దాంట్లో 4 ప్లాట్లు కూడా అమ్మేశాడు సార్. 4 ప్లాట్లు అమ్మేశాడు అని చెప్పి మేము అడిగితే 4 టాక్స్ కట్టకంటే అమ్మేశాడు. రిజిస్ట్రేషన్లు అయ్యే ప్లాట్లు కూడా మాకు చెప్పకుండా అతను తాను అక్కడే వెళ్ళి రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇంతవరకు 2022లో ఆ ల్యాండ్ అది వెంచర్ స్టార్ట్ చేస్తే 23లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అవన్నీ రోడ్లు అవన్నీ వేసి అభివృద్ధి చేసిన ప్లాట్లు మాకు తెలియకుండా అమ్ముకొని లెక్కలు అడుగుతుంటే మీకు లెక్కలు ఇచ్చేది ఏంటి అనేటువంటి దీంట్లో మా మీదే 2 PS ఆల్రెడీ కేసు ఉంది. కొండలరావు గారు సిఐ గారు పిలిపించి మమ్మల్ని అడిగినప్పుడు న్యాయం చేయండి సార్ అంటే ఎందుకు కేసులు, కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ నేను శనివారం నుండి కూడా ఊర్లో లేను, తిరుపతిలో ఉన్న కాళహస్త్రి, కాణిపాకం. పేపర్లో మీడియాలో అంతా కోడే కోస్తుంది. అక్రమార్కులంతాను నిజాయితీ పరుల్లాగా కోడే కోస్తుంటే ఈ ఆవేదనని మిత్రులు నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఈరోజే ఊరి నుండి వచ్చాను. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్యాయం కోడే కోస్తుంది, న్యాయము మౌనంగా ఉంటే సహ్యం బాగవుదని చెప్పేసి నిజమే అనుకుంటారని చెప్పేసి మేము కూడా మీడియా ముఖం ద్వారాగా తెలియజేయాలని చెప్పేసి మీడియాది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెలాఖరున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రాగల 6 గంటల్లో ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తదుపరి 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్గా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొమరిన్, నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఇప్పటికే కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పింది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెలాఖరున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రాగల 6 గంటల్లో ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తదుపరి 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్గా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొమరిన్, నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఇప్పటికే కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పింది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డ్ను జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు విధుల నుంచి తప్పించారు. హోంగార్డ్ 304B అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ యొక్క ప్రతిష్టతను దెబ్బతీసేలా వ్యవహరించడంతో సదరు హోంగార్డ్పై క్రమశిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఉపక్రమించారు. ప్రజారక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో ఆ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రాక వాటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించవలసిందిగా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డ్ను జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు విధుల నుంచి తప్పించారు. హోంగార్డ్ 304B అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ యొక్క ప్రతిష్టతను దెబ్బతీసేలా వ్యవహరించడంతో సదరు హోంగార్డ్పై క్రమశిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఉపక్రమించారు. ప్రజారక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో ఆ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రాక వాటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించవలసిందిగా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.